ప్రోగ్రామ్కి వచ్చిర్రు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఒక దండోరా జాతీయ కళామండలి అధ్యక్షుని. నా పేరు ఎన్వై అశోక్ మాదిగ. గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో గోసి గొంగడి గట్టి ఆట పాటలతో కృష్ణ మాదిగ వెంబడి ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు ఉంటూ ఏదైతే ఈరోజు 11 సంవత్సరాల ఈ భారతదేశ నరేంద్ర మోడీ మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి 11 ఏళ్ళ పాలన, ఆ విషయంలో మరి మల్కాజ్గిరి ఎంపీ గారు అయినటువంటి ఈటల రాజేంద్రన్న గారు ఏది కార్యక్రమం ఏదైతే చేపట్టాడో దానికి అనుకూలంగా ఇక్కడున్న దండోరా అదేవిధంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మరి కార్యక్రమం నిర్వహించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా పేరు పేరు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దండోరా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. బీజేపీ పార్టీ మిమ్మల్ని సరిగ్గానే గుర్తిస్తుందా కళాకారులు? అంటే కళాకారునిగా నేను బీజేపీ కార్యకర్తను కాదు. నా ఉద్యమ ప్రస్థానం అంతా కూడా దండోరా ఎంఆర్పిఎస్. వాళ్ళు ఏ విధంగా చూసినా చూడకుండా ఒక దండోరా జెండా కింద మేము కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఏదైతే మా 30 ఏళ్ళ ఆరాటం మాకు జరిగిన వర్గీకరణ అంశం మీద మేము ఏ జోలికి వెళ్ళకుండా కృష్ణమాదిగ నిర్ణయం మీద కట్టుబడి ఉంటాం. కాబట్టి నేను కళాకారుగా మా దండోరా కళాకారునిగా నేను ఉంటాను. ప్రతి రంగం వాళ్ళు మమ్మల్ని కూడా గుర్తించాలి అని చెప్పేసి ఎన్నో రంగాల వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. అలాగే మీలాంటి కళాకారులను కూడా గుర్తిస్తేనే కదా దేశానికి కూడా కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు జనానికి తెలిసేది. ఆ విషయాల్లో అంటే ఏ పార్టీలో ఉన్న కళాకారులను ఆ పార్టీ కళాకారులు గుర్తిస్తూ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఇక్కడ వచ్చినాం, ఇక్కడ ఉన్న కొంతమంది కళాకారులు, నాతో కళాకారులు కొంతమంది వచ్చారు, వాళ్ళని గుర్తించింది, వాళ్ళకి సాయం చేసింది కాబట్టి వచ్చింది. మమ్మల్ని గుర్తించకుండా ఇదే మా ఆశయం.